బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల అసెంబ్లీలో 3 విడతలుగా 18 మండలాల్లో ఈ నెల 8 నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని మండలాల కమిటీలు పార్టీ విస్తరణ కొరకు పర్యటించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రామ్టెంకి లేఖను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ప్రవీణ్ రాజ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై బహుజనుల రాజ్య స్థాపన కొరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మేధావులు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మొదటి విడతగా బెల్లంపల్లి నియోజకవర్గం, 2వ విడతల చెన్నూరు, 3వ విడతలో మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయనున్నట్లు, ప్రజా సమస్యల పరిష్కారం భవిష్యత్ కార్యాచరణతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహేష్ వర్మ అధ్యక్షతన ముందుకు సాగుతుందని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నేను మీ శ్రీనివాస్ రామ్టెంకి. ఏదైతే తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రని ఏర్పాటు చేసే క్రమంలో 3 విడతలుగా 18 మండలాలలో కమిటీలు వేయాలి, పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో మొదటి విడతలో బెల్లంపల్లి నియోజకవర్గం, 2వ విడతలో చెన్నూరు నియోజకవర్గం, 3వ విడతలో మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. 3 విడతలుగా 18 మండలాలలో కమిటీ వేసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలతో పనిచేస్తూ ఈ రోజైతే ఈ లేఖను విడుదల చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా జనాభా ప్రాతిపదికన వాటా 42% రిజర్వేషన్లు, బీసీలకు మరి అన్యాయం జరుగుతుంది, చట్టసభలలో మరి వారికి అవకాశం కావాలి అని ప్రధానంగా బహుజన రాజ్య స్థాపన కోసం తీన్మార్ మల్లన్న ఎనలేని కృషి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 3 నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేయాలని మరి ఈ రోజు అయితే లేఖను విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 8 నుండి 3 విడతలలో 3 నియోజకవర్గాలలో మరి తెలంగాణ రాజ్యాధికార టీఆర్పీ పార్టీ అక్కడ బలోపేతం చేస్తూ మరి బీసీ నాయకులకు కావచ్చు, బహుజనులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కావచ్చు, మరి అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు కావచ్చు మరి పార్టీ ఆహ్వానం పలుకుతా ఉంది. మన పార్టీ కోసం, మన బహుజనుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మనం తెలుపుతా ఉన్నాం. ఈ నెల 8వ తేదీ నుండి అన్ని మండలాల కమిటీలు, జిల్లాకు సంబంధించినటువంటి 3 అసెంబ్లీలలో మరి పార్టీ బలోపేత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్న అభిమానులు, బీసీ సంఘాల మేధావులు, నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా. ఏదైతే బహుజనుల రాజ్యాధికారం కోసం జనాభా ప్రాతిపదికన వాటా, ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత పరిపాలన చేయాలి, రాజ్యం మనకు రావాలి, బహుజన రాజ్యం రావాలి అనే దిశగా తీన్మార్ మల్లన్న అడుగులు వేస్తా ఉన్నాడు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగానైతే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా మరి ఈ రోజైతే మరి లేఖ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మన రాజ్యం మనకు రావాలి అంటే మనం అందరం యూనిటీ కావాల్సిన అవసరం వచ్చింది. ఇదైతే రానున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, స్థానిక ఎన్నికలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలన్న దిశగా వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశించడం జరుగుతూ ఉంది. ఆయన ఆదేశాల మేరకైతే కమిటీలు పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ సమస్యల పరిష్కార వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందడుగులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేధావి వర్గం, బహుజన వర్గాలు, మరి బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.